హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ప్రస్తుతం దేశంలో ఉన్న జనాభా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. ఈ జనాభాకి అనుగుణంగా తగినటువంటి స్థలాలు అనేది రానున్న రోజుల్లో చాలా తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక ఎవరైనా సరే స్థలం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచిది. అదేవిధంగా అర్బనైజేషన్ కూడా బాగా పెరుగుతుంది. హైదరాబాద్ ఈ సరౌండింగ్ ఏరియాలు అన్నిట్లోనూ కూడా గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా మున్సిపాలిటీలుగా మారిపోతున్నాయి. మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ప్రతిరోజు హైదరాబాద్కి వచ్చేటటువంటి మైగ్రేషన్ అంటే వలసదారులు ఎవరైతే ఉన్నారో 5,000 మంది వస్తున్నారు ప్రతిరోజు హైదరాబాద్కి. అదేవిధంగా 5,000 మంది వచ్చినా కూడా 400 మంది తమ ఆధార్ అడ్రస్ చేంజ్ని హైదరాబాద్కి చేసుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి జనాభా దేశంలోనూ ప్రపంచంలోనూ ఉన్నటువంటి జనాభా మైగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్కి చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా నగరాలుగా మారేటటువంటి అవకాశం చాలా విస్తృతంగా ఉంది. సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేవారు హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో అవైలబుల్ ప్రైసెస్లో ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ల్యాండ్ అవైలబుల్ ఉంది. కనుక ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఏరియాలని ఎంపిక చేసుకొని ఎక్కడైతే అభివృద్ధి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయో ఆ ప్రాంతాలని చూజ్ చేసుకొని అలాంటి ప్రాంతాల్లో కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే రానున్న రోజుల్లో కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక అర్బనైజేషన్ని పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నగర శివార్లలో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, మీరందరూ ఈ పాయింట్ని కీప్ ఇన్ మైండ్లో ఉంచుకొని ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ల్యాండ్ మన దగ్గర తక్కువ అమౌంట్ ఉంది అనే భావాన్ని వదిలిపెట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్కి ఎక్కడైతే ల్యాండ్ అవైలబుల్ ఉందో అలాంటి ప్రాంతాలని హైదరాబాద్కు దూరంగా ఉన్న ప్రాంతాలు, నగర శివార ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతిరోజు 5,000 మంది మనకి మైగ్రేషన్ అవుతున్నారంటే అదర్ స్టేట్స్ నుంచి కావచ్చు, విదేశాల నుంచి కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే పర్ డే 400 ఆధార్ అడ్రస్లు చేంజ్ అవుతున్నాయంటే ఇదేది మామూలు విషయం కాదు. దేశంలో ఏ స్టేట్ క్యాపిటల్కి ఈ విధంగా మైగ్రేషన్ అనేది జరగట్లేదు. మోర్ ఓవర్ ఆధార్ చేంజ్లు కూడా ఇన్ అవ్వట్లేదు. యావరేజ్న ఏ స్టేట్ క్యాపిటల్ అయినా సరే 100 నుంచి 120 వరకే ఆధార్ అడ్రస్లు ప్రతిరోజు జరుగుతున్నాయి. కానీ మన హైదరాబాద్లో రానున్న రోజుల్లో ఈ 400 కాదు, 1000 అవ్వచ్చు, 1500 అవ్వచ్చు, 2000 కూడా కావచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మన హైదరాబాద్ నుంచి కూడా మన అమరావతి ఏదైతే ఉందో అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏపీ పునర్విభజన టైంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేసింది. కమిటీ ఏర్పాటు చేసి ఏమేమి పెండింగ్లు ఉన్నాయని వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ టైంలో పెండింగ్ వర్క్స్లో ఉన్న దానిలో గ్రీన్ ఫీల్డ్ హైవే మన హైదరాబాద్ నుంచి అమరావతికి ఒకటి పెండింగ్ ఉంది. దానికి మన కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే దానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డిపిఆర్ను కూడా సిద్ధం చేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో మన హైదరాబాద్ నుంచి అమరావతి అంటే ఏపీ స్టేట్ క్యాపిటల్కి గ్రీన్ ఫీల్డ్ హైవే వేయబోతున్నారు. అంటే 65 ప్రజెంట్ ఉన్నటువంటి విజయవాడ నేషనల్ హైవే ఏదైతే ఉందో అది 65. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిలో ఒక చిన్న మార్పుని చేయడానికి ప్రయత్నిస్తోంది. అదేంటంటే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది హైదరాబాద్ నుంచి కాకుండా 4th సిటీ నుంచి అమరావతికి కనుక గ్రీన్ ఫీల్డ్ హైవే కనుక వేసినట్లయితే అన్ని రకాలుగాను ఎగుమతులు దిగుమతులకి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తుంది. తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ కార్యదర్శి అక్కడ ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యదర్శితో కూడా చర్చలు జరుపుతున్నారు. 4th సిటీ అభివృద్ధి చెందడానికి ఇది ఒక ప్రామాణికంగా చెప్పవచ్చు. ఎందుకంటే బియ్యం కానీ, చమురు కానీ, సిమెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి మన హైదరాబాద్కి తీర ప్రాంతం అనేది లేదు. దానివల్ల పోర్ట్స్ అనేవి లేవు. దీనికోసమే మన తెలంగాణ ప్రభుత్వం డ్రై పోర్ట్ని ఒకటి ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. రవాణా అభివృద్ధి వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కి ఒక వరాన్ని ఇచ్చినట్లయింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మన అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవేని శాంక్షన్ చేయడం అనేది మామూలు విషయం కాదు.
ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే శాంక్షన్ అయినప్పుడు గవర్నమెంట్ తన యొక్క స్పందనని క్లియర్ గా చెప్పడం జరిగింది. వీళ్ళకి డ్రై పోర్ట్ నిర్మాణం అనేది చాలా అవసరం. గతంలో కూడా ప్రభుత్వం ఒక ఎష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, హైదరాబాద్ లో ఒక డ్రై పోర్ట్ నిర్మిస్తామని చెప్పేసి. ఈ డ్రై పోర్ట్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నో కసరత్తులు చేసింది, ఒక కంక్లూజన్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఏర్పాటు కాబోతుందో, ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు ఇటు కనుక ఈ డ్రై పోర్టును కనుక నిర్మించినట్లయితే అవి కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తుంది. అంటే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి నేషనల్ హైవేకి 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు ఇటు ఏర్పాటు చేసినట్లయితే చాలా బాగుంటుంది అనే విషయాన్ని వీళ్ళు డిస్కషన్ చేసుకోవడం జరుగుతోంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఫ్యూచర్ సిటీ నుంచి కనుక మన అమరావతిగా కనుక వచ్చినట్లయితే, ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ గవర్నమెంట్ కి ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఉంది కనుక, ల్యాండ్ బ్యాంక్ ఉంది కనుక అక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. మోర్ ఓవర్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంఓయూలు కూడా చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఫారిన్ విజిట్ చేసి అక్కడ ఉన్న కంపెనీలతో టైఅప్ కూడా చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎగుమతులు దిగుమతులకి 4th సిటీ నుంచి కనుక ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు కనుక జరిగినట్లయితే ఎక్సలెంట్ గా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో మీరు చూజ్ చేసుకోవాల్సిన అర్బనైజేషన్ అవుతున్నటువంటి ఏకైక ప్రాంతం శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే ఆల్రెడీ డెవలప్ అయ్యింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఏర్పాటు అయి ఉన్నాయి, ఎయిర్పోర్ట్ కి సమీపంగా ఉంది, ఆల్రెడీ ఈసిటీ అక్కడ ఉంది. అంటే కొన్ని ఇండస్ట్రీస్ అన్ని కలిపి ఒక ఈసిటీగా ఫామ్ అయ్యి ఆ ఈసిటీలో ఇండస్ట్రీస్ అన్ని రన్ అవుతున్నాయి. అదేవిధంగా విప్రో సెజ్ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి మెట్రో ఫెసిలిటీ కూడా అతి త్వరలో రాబోతుంది. వరల్డ్ మెడికల్ టూరిజం హబ్ను కూడా ఆ ఏరియాలో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఏర్పాటు కాబోతోంది. అట్ ది సేమ్ టైం మలక్పేటలో ఉన్నటువంటి రేస్ క్లబ్ కూడా 174 ఎకరాల్లో ఉన్నటువంటి రేస్ క్లబ్ కూడా ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. 174 ఉన్న రేస్ క్లబ్ కి అక్కడ 350 ఎకరాలు అంటే డబుల్ ది ల్యాండ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతంలో. సో ఫ్రెండ్స్, ఇంత ర్యాపిడ్ గా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలో ఒక మంచి బ్రాండెడ్ కంపెనీలో మీరు ఓపెన్ ప్లాట్ ని కనుక కొనుగోలు చేసినట్టయితే కమింగ్ డేస్ లో మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతిసారి నేను ఫ్యూచర్ సిటీ గురించి పదే పదే ఎందుకు చెబుతున్నానంటే, హైదరాబాద్ నలుమూలల ఆల్రెడీ రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఓన్లీ సాగర్ హైవే శ్రీశైలం హైవేకి మధ్యలో ఏర్పాటు అవబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ వద్దే రేట్లు ఇంకా జనాలు అనుకున్నా లేదంటే గత 10 సంవత్సరాల్లో రాని ర్యాపిడ్ గ్రోత్ అనేది ఆ ఏరియాలోనే ఉంది. సో అలాంటి ఏరియాలో కమింగ్ డేస్ లో గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. కనుక అలాంటి ప్రాంతాల్లో కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే మన మనీ అనేది త్వరగా గ్రో అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఫ్యూచర్ సిటీ అంటే శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టు గురించి నేను ఇప్పుడు చెప్తాను. ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో నేను చెప్పిన దానికన్నా కూడా ఇంకా 10% పనులు కంప్లీట్ అయిపోయాయి. ఆల్మోస్ట్ చివరి స్టేజ్లో ఉంది. అతి త్వరలో మార్టిగేజ్ ప్లాట్లు కూడా రిలీజ్ అవబోతున్నాయి. సో ఇలాంటి టైంలో ఇంకా జనాలు చూజ్ చేసుకోవడానికి, ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వాళ్ళు చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. ఈస్ట్ డైరెక్షన్, నార్త్ ఈస్ట్ డైరెక్షన్, అన్ని డైరెక్షన్లు అవైలబుల్ ఉన్నాయి. కనుక ఇలాంటి టైంలో మీరు ఒకసారి సైట్ విజిట్ చేసి ఆ ప్రాంతంలో కనుక మీరు కొనుగోలు చేసినట్లయితే, మగధ ప్రాజెక్టులో కనుక మీరు కొనుగోలు చేసినట్లయితే, అంటే హైవేకి చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్టు, అన్ని రకాల డెవలప్మెంట్లు ఉన్న ప్రాజెక్టు, ప్రజెంట్ అక్కడ కట్టుకొని నివసించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు, అది కమర్షియల్ గా కూడా చాలా యూజ్ అవుతుంది. టెంపుల్ కు వచ్చే వాళ్ళకి అక్కడ అకామిడేషన్ అరేంజ్ చేసి దాని నుంచి కూడా మనం ఎవ్రీ మంత్ రికరింగ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు మగధ ప్రాజెక్టు. మగధ ప్రాజెక్టులో ఉన్నటువంటి 370 ప్లాట్లు కూడా అన్ని కమర్షియల్ ప్లాట్లుగా ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మనం ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ కనుక దాన్ని కమర్షియల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. దానిలో ఉన్నటువంటి ఏ డైరెక్షన్ ప్లాట్ అయినా సరే మొత్తం కమర్షియల్ కింద లెక్కే. పార్కు, శివోహన్ థీమ్ పార్కు అంటే శివాలయం టెంపుల్, అదే విధంగా రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ పనులు ఇంకా స్టార్ట్ కాలేదు. అతి త్వరలో అవి కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మీకు కెర్బింగ్ స్టోను,
ప్లస్ ఫుట్పాత్ వర్క్స్ అన్నీ కూడా వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ ఒక్కసారి కనుక మీరు సైట్ విజిట్ చేసినట్లయితే ఆ మగధ ప్రాజెక్టు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి అనే విషయాన్ని మీరు ఎనలైజ్ చేయొచ్చు. నేను మీకు ఒక చిన్న విజువల్ని కూడా మగధ ప్రాజెక్టుకి సంబంధించి నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాత సైట్ విజిట్ చేసిన ఎవరైనా సరే 80% పీపుల్ మా మగధ ప్రాజెక్ట్లో గత కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి విజిట్స్లో 80% మాకు ఫ్రూట్ఫుల్ అయినాయి. ప్రతి విజిట్ పాజిటివ్గానే ఉంది. గతంలో ఉన్నదానికన్నా కూడా, ఎందుకంటే వర్క్స్ అన్ని స్పీడ్గా అవుతున్నాయి కనుక ఇలాంటి ప్రాజెక్ట్లో కనుక మనం పెట్టుబడులు పెట్టినట్టయితే కమింగ్ డేస్లో మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందని వాళ్ళు సరౌండింగ్ ఏరియాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ తిరిగి కన్ఫర్మ్ చేసుకొని ఇండో ఖతార్ వారి మగధ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టినట్టయితే మన మనీకి సెక్యూరిటీ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి టెస్టిమోనియల్స్ను కూడా నేను కమింగ్ డేస్లో వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. మరో సబ్జెక్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.